సక్సెస్ ప్రతి ఒక్కడి లైఫ్ లో చాలా కీ ఎలిమెంట్ ఇది. ప్రతి ఒక్కడు సక్సెస్ కోసం పనిచేస్తాడు బిడ్డ, ఇది కరెక్ట్. అయితే కొంతమందికి ఎర్లీ లైఫ్ లో సక్సెస్ వచ్చేస్తుంది, కొంతమందికి చాలా లేట్ గా వస్తుంది. అయినా సరే ఎర్లీ లైఫ్ లో కనుక సక్సెస్ వచ్చిందా అది పెద్ద టాస్క్. మంది 24 ఏళ్ళకి సక్సెస్ అవుతారు, 25 ఏళ్ళకి సక్సెస్ అవుతారు. 30 ఏళ్ల లోపు ఎప్పుడైతే ఎవడన్నా సక్సెస్ఫుల్ అయిపోయాడో అది ఎక్కువ కాలం 99% నిలబడదు. ఎందుకు నేను చెప్తాను. ఎందుకంటే ఎర్లీ లైఫ్ లో సక్సెస్ వచ్చేసినప్పుడు డబ్బులు వస్తుంది, దాన్ని హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ మాత్రం రాదు. మిగిలిన వాళ్ళందరూ ఇంట్లో తోడబుట్టిన వాళ్ళే, అది అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే చెల్లి అవ్వచ్చు, చాలా చులకనగా కనిపిస్తారు. ఖచ్చితంగా ఇది హ్యూమన్ టెండెన్సీ. కర్మకాలి రేపు కనుక నీ ఇంట్లో సిబ్లింగో, నువ్వు నీ ఫ్రెండో, నువ్వు ఎవరినైతే ఈ మాటలను బాధ పెట్టావో వాళ్ళు నీకన్నా 10 స్టెప్పులు పైన ఏంటి పరిస్థితి? నీ అహంకారం చచ్చిపోద్దు కదా. ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళని కానీ ఎప్పుడైనా సరే వాళ్ళ సక్సెస్ పర్సంటేజ్ బట్టి వాళ్ళు మెజర్ చేయదు. మెజారిటీ పీపుల్ కి 30 తర్వాత లైఫ్ లో సక్సెస్ వస్తుంది. ఆ 30 తర్వాత వచ్చిన సక్సెస్ వెరీ కాంక్రీట్ సక్సెస్, లైఫ్ లాంగ్ నిలబడే సక్సెస్ వస్తుంది. 30 ఇయర్స్ దాకా వాడు పడిన స్ట్రగుల్, వాడు పడిన నిందలు, ఇవన్నీ కలిపి వాడిని స్ట్రాంగ్ సూట్ చేసేస్తాయి. ఒక్కసారి నువ్వు స్ట్రాంగ్ సూట్ అయిపోయిన తర్వాత నీకు ఏదన్నా వాల్యుబుల్ థింగ్ దొరికితే దాని విలువ నీకు తెలుస్తుంది. దానికోసం నువ్వు ఎంత దూరం అన్నా వెళ్తావు, కాబట్టి అది ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉంటుంది. ఈ ఏజ్ లో వచ్చేసినప్పుడు ఏంటంటే దాన్ని హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ లేక అహంకారంతో కొన్ని రాంగ్ స్టెప్స్ అయినా ఆ ఎర్లీ సక్సెస్ అనేది గొప్ప కూలిపోద్ది. గుర్తుపెట్టుకో, యూ విల్ బి బ్యాక్ టు ద స్క్వేర్. మంది సన్నాసులు కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఏ సచిన్ టెండూల్కర్ ఎర్లీగా సక్సెస్ అవ్వలేదా, లేకపోతే మార్క్ జూకర్బర్గ్ ఎర్లీగా సక్సెస్ అవ్వలేదా అని చెప్పి కామెంట్ పెడతారు. చెప్పాను కదా, 99% సరిగ్గా హ్యాండిల్ చేయక డిజాస్టర్ చేస్తారు, 1% సక్సెస్ఫుల్ అవుతారని. ఆ 1% ఎంత ఎర్లీగా సక్సెస్ఫుల్ అయినా ఎప్పుడు చాలా పొద్దుగా ఉండదు, అహంకారంగా. మార్క్ జూకర్బర్గ్ కూడా అతను వేసుకునే పట్టే చెప్తే అతను ఎంత డౌన్ టు ఎర్త్, అతను ఎంత డౌన్ టు ఎర్త్ ప్రవర్తిస్తాడు. కావాలంటే పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరి లైఫ్ స్టోరీ చదువు నువ్వు, వాళ్ళు ఖచ్చితంగా 30 తర్వాతే సక్సెస్ అయింది. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు, అక్కడ తమిళ్లో శివకార్తికేయన్ గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న నేచురల్ స్టార్ నాని గారి వరకు 30 తర్వాతే స్టార్స్ అయ్యింది. కాబట్టి అది బాగా బ్రెయిన్ లో పెట్టి, లేట్ సక్సెస్ అనేది నీకు దాని వాల్యూ తెలిసేలా చేస్తుంది. కాబట్టి 30 లోపు ఉన్నోళ్ళు జీవితం ఏం అయిపోలేదు, ఇప్పుడండి 30 తర్వాత సక్సెస్ వస్తుంది.